హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో నీషాన్ తన గదిలో కూర్చుని లిన్ యూసెన్ ఇచ్చిన స్నోడాల్ని చూస్తూ ఆలోచనలో మునిగిపోతుంది. కొద్దిసేపటి క్రితమే నీషాన్ వాళ్ళ బాబాయ్ లిన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం చెప్పి ఉంటాడు. లిన్ వాళ్ళ నాన్నగారు చాలా మంచివారని, కానీ ఆయన అన్నదమ్ములు ఆస్తి కోసం అధికారం కోసం ఆయన్ని మోసం చేసి కంపెనీ నుంచి గెంటేశారని తెలుస్తుంది. వాళ్ళ అమ్మగారు లిన్ని ఒంటరిగా పెంచారు. అయితే తన పుట్టింటి వాళ్ళు బాగా రీచ్ కాబట్టి ఫైనాన్షియల్ గా ఇబ్బంది రాలేదని కూడా తెలుస్తుంది. కానీ కొంతకాలం అయ్యాక లిన్ వాళ్ళ తాతయ్య షియావో దగ్గరికి వెళ్లి పెరగాడని తెలుస్తుంది. ఇదంతా ఆలోచించి నీషాన్కి లిన్ మీద చాలా జాలి ప్రేమ కలుగుతాయి. అతని మూడుని మార్చేయడానికి ఒక ఫన్నీ మెసేజ్ పెడుతుంది. బాస్ బయటికి రండి, మనం షికార్కి వెళ్దామని అడిగితే లిన్ కూడా వెంటనే ఓకే చెప్పేస్తాడు. నీషాన్ దొంగచాటుగా కొన్ని సామాన్లు తీసుకుని రిసార్ట్ నుంచి బయటికి వస్తుంది. ఫ్యామిలీకి తెలియకుండా ఎస్కేప్ అవుతుంది. బయట లిన్ యూసెన్ అప్పటికే వెయిట్ చేస్తూ ఉంటాడు. నీషాన్ ప్లాన్ ఏంటంటే అక్కడ ఉన్న రెయిన్డీర్, అదే మంచు ప్రాంతాల్లో తిరిగే జింకలు, వాటికి ఫుడ్ పెట్టాలి అని అనుకుంటుంది. లిన్ ఆమె కోరిక మేరకి ఒక రెయిన్డీర్ ని వెతికి పట్టుకుంటాడు. ఇద్దరు కలిసి దానికి ఫుడ్ తినిపిస్తారు. ఆ సీన్ చాలా క్యూట్ గా ఉంటుంది. ఆ తర్వాత నీషాన్ బాస్ ఫైర్ వర్క్స్ కాలుద్దామని అడిగితే లిన్ ఎక్కడి నుంచో ఒక లైటర్ తీసుకుని వస్తాడు. ఇద్దరు కలిసి మంచులో టపాసులు కాలుస్తూ చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తుంటారు. చివరికి నీషాన్ ఒక టపాసుని మిగిల్చేసి లిన్ కి ఇస్తుంది. ఇది మీకే, మీరు నాకు గైడ్ గా చేసినందుకు నేను ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి నవ్వుతూ ఇస్తుంది. లిన్ దాన్ని కాల్చకుండా ఒక జ్ఞాపకం లాగా దాచుకుంటాడు. అలా ఎంజాయ్ చేశాక మళ్ళీ రిసార్ట్ కి వెళ్తుంటారు. ఇంతలో నీషాన్ కి జియాంగ్ నుంచి మెసేజ్ వస్తుంది. అక్క రూమ్ లో లేవు, ఎక్కడికి వెళ్ళావు? ఖచ్చితంగా ఆ బాస్ గడితోనే వెళ్ళి ఉంటావు. పైగా నా టపాసులు దొంగిలించేశావు. రేపు మార్నింగ్ గ్రౌండ్ కి రా, నీ బాస్ గడితో స్కేటింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటా, ఎవరు గెలుస్తారో చూద్దామని ఛాలెంజ్ చేస్తాడు. నీషాన్ ఆ మెసేజ్ లిన్ కి చూపిస్తుంది. లిన్ నవ్వేసి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని వాయిస్ మెసేజ్ పంపుతాడు. ఆ తర్వాత లిన్ ఆమెని రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. వెళ్లే ముందు ఇంకో స్నోడాల్ ని గిఫ్ట్ గా ఇస్తూ ఇదిగో ఈ రెండు బొమ్మలు మన ఇద్దరికి సింబల్ అని చెప్తాడు. నీషాన్ సంతోషంగా రూమ్ కి వెళ్లి బాల్కనీలో ఆ రెండు బొమ్మల్ని పక్క పక్కనే పెడుతుంది. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రెండు బొమ్మల పక్కన ఇంకొక స్నోడాల్ అయితే ఉంటుంది. బహుశా అది రెయిన్డియర్ బొమ్మ ఉంటుంది. ఆ తర్వాత జియాంగ్, నిషాన్, లిన్ ముగ్గురు స్కేటింగ్ కోసం కొండపైకి వెళ్తారు. అక్కడ సీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది. జియాంగ్ మాత్రం అక్కని లిన్ కి దూరంగా ఉంచడానికి కొంచెం ట్రై చేస్తుంటాడు. ఓవర్ ప్రొటెక్టివ్ గా బిహేవ్ చేస్తాడు. లిన్ అవేమీ పట్టించుకోడు. కెఫేలో కూర్చొని లిన్, జియాంగ్ ఇద్దరు స్కేటింగ్ రూట్ మ్యాప్ ని డిస్కస్ చేస్తూ ఉంటారు. నీషాన్ ఫొటోస్ తీసుకోవడానికి బయటికి వెళ్తుంది. ఈ గ్యాప్ లో జియాంగ్ లిన్ తో ఒక డీల్ మాట్లాడతాడు. చూడు బాస్, ఈ కాంపిటీషన్ లో నేను గెలిస్తే నువ్వు మా అక్కని వదిలేసేయాలి, ఇంకెప్పుడు ఆమె జోలికి రాకూడదు అని చెప్పి కండిషన్ పెడతాడు. సారీ జియాంగ్, నేను ఆ కండిషన్ కి ఒప్పుకోను. నిషాన్ నాకు చాలా ముఖ్యం. కేవలం ఒక గేమ్ లో ఓడిపోతే ఆమెని వదులుకునే రకం కాదు నేను. తను నా ప్రపోజ్ యాక్సెప్ట్ చేసే వరకు నేను ఆమెని వదలను అని తెగేసి చెప్పేస్తాడు. జియాంగ్ కి లిన్ కాన్ఫిడెన్స్ చాలా నచ్చుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు పక్క టేబుల్ లో మియా ఇంకా జువాన్స్ ఫ్రెండ్ కెవిన్ కూర్చుని ఉంటారు. వాళ్ళిద్దరికి ఈ మాటలన్నీ వినిపిస్తాయి. ఓహో, ఇంకా వీళ్ళు లవర్స్ కాలేదా? బాస్ ప్రపోజ్ చేశాడు కానీ నిషాన్ ఇంకా ఒప్పుకోలేదా అని వాళ్ళకి క్లారిటీ వస్తుంది. మియా కెవిన్ కి వార్నింగ్ ఇస్తుంది. ఈ విషయం జువాన్షికి చెప్పకు అని. ఎందుకంటే జువాన్షికి తెలిస్తే మళ్ళీ నిషాన్ కోసం ట్రై చేస్తాడేమో అని తన భయం. మియాకి జువాన్షు అంటే చాలా ఇష్టం కదా. ఆ తర్వాత లీన్, జియాంగ్ స్కేటింగ్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తారు. నిషాన్ వీడియో తీస్తూ ఉంటుంది. నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా సాగుతుంది. చివరికి లీన్ యూసెన్ గెలుస్తాడు. జియాంగ్ ఓడిపోయినా సరే లిన్ టాలెంట్ చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. పర్లేదు బావగారు గట్టోడే అని మనసులో అనుకొని లిన్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. సో లిన్ ఇంకా నిషాన్ల మధ్య ఉన్న బాండింగ్ ని అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇవ్వడం కోసం తను స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. లిన్ యూసెన్ నిషాన్ ని తీసుకుని రోప్ వే ద్వారా కొండపైకి వెళ్తాడు. అక్కడ మంచు కొండల మధ్య ఇద్దరు చాలా మంచి టైం స్పెండ్ చేస్తారు. మనసు విప్పేసి మాట్లాడుకుంటారు. మరొక పక్క లిన్ వాళ్ళ అమ్మ, నిషాన్ వాళ్ళ అమ్మ
ఒక రెస్టారెంట్లో మళ్ళీ కలుసుకుంటారు. ఇద్దరు పాత పరిచయస్తులు కదా, తమ జీవితాల్లో జరిగిన సంఘటనల గురించి బాధపడుతూ మాట్లాడుకుంటారు. లిన్ వాళ్ళ నాన్న చనిపోయాక తను ఎంత కష్టపడి కొడుకుని పెంచిందో లిన్ వాళ్ళ అమ్మ చెప్తుంటే, తనేమో భర్త మోసం చేసి వెళ్ళిపోయాక కూతురు కోసం తను పడ్డ తపన గురించి నీషన్ వాళ్ళమ్మ చెప్తుంది. ఇద్దరు సింగిల్ పేరెంట్స్ గా పిల్లల్ని పెంచారు కాబట్టి వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదురుతుంది. వాళ్ళ పిల్లల ప్రేమ పట్ల ఇద్దరికి అభ్యంతరం లేదు అనిపిస్తుంది. ఆ రాత్రి నీషన్ వాళ్ళ అమ్మని అడుగుతూ, లిన్ వాళ్ళ మమ్మీ ఏమన్నారు, నా గురించి ఏమైనా చెప్పారా అని ఆతృతగా అడిగితే వాళ్ళ అమ్మ పెద్దగా ఏమీ చెప్పదు. అప్పుడు నీషన్ టాపిక్ మార్చేసి తన ఎకో గార్డెన్ ప్రాజెక్ట్ గురించి సలహా అడుగుతుంది. మమ్మీ, నువ్వు డాడ్ తో కలిసి బిజినెస్ చేసావు కదా, అసలు డాడ్ లిన్ ప్రాజెక్ట్ లో ఇంకా ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు అని డౌట్ గా ఉంది. ఆయన మాట ఇచ్చి తప్పుకుంటున్నారని అడుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ ఒక చేదు నిజం చెప్తుంది. చూడు నీషన్, గతంలో లిన్ వాళ్ళ నాన్న చేసిన పీవీ గ్లాస్ ప్రాజెక్టు మొదట సక్సెస్ అయినా కూడా తర్వాత ఫెయిల్ అయింది. చాలా మంది నష్టపోయారు. అందుకే మీ డాడీ ఇప్పుడు భయపడుతున్నాడేమో అని చెప్తుంది. ఆ రాత్రి నిషాన్ వాళ్ళమ్మ గతాన్ని తలుచుకుని చాలా బాధపడుతుంది. తను బిజినెస్ లో భర్త కంటే చాలా తెలివైనది కావడం వల్లే అతనికి అసూయ పుట్టి ఆ యూనన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వీడిపోయాడని గుర్తు చేసుకుంటుంది. వాడి అహంకారం వల్లే తమ బంధం విడిపోయింది అని తన ఆవేదన. నెక్స్ట్ డే మార్నింగ్ నీషాన్ కి రిసార్ట్ బయట మంచులో ఇంకొక స్నోడాల్ అయితే దొరుకుతుంది. తర్వాత ముగ్గురు లిన్, నిషాన్, జియాంగ్ స్కేటింగ్ కి వెళ్తారు. అయితే లిన్ ఒక విషయం చెప్తాడు. రేపు నేను మా అమ్మతో కలిసి షాంఘై వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది, సో ఈ రోజే మనకి లాస్ట్ డే, ఫుల్ గా ఎంజాయ్ చేసేద్దామని చెప్తాడు. వాళ్ళు స్కేటింగ్ చేస్తుండగా అక్కడ ఒక సీన్ జరుగుతుంది. జువాన్షు ఫ్రెండ్ కెవిన్ జువాన్షుతో, రే జువాన్స్, చూస్తుంటే ఈసారి నిషాన్ లిన్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేలా ఉంది, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అని చెప్తాడు. అది విన్నాక జువాన్షు చాలా షాక్ అవుతాడు. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ ఆల్రెడీ లవర్స్ అనుకున్నాడు, కానీ ఇప్పుడు తెలిసిందేంటంటే లిన్ ప్రపోజ్ చేశాడు, కానీ నిషాన్ ఇంకా ఓకే చెప్పలేదు అని. ఓహో, ఇంకా ఛాన్స్ ఉందన్నమాట అని జువాన్షుకి ఒక చిన్న ఆశ కలుగుతుంది. ఆ ఆనందంలో జువాన్షు కెవిన్ ని డీటెయిల్స్ అడుగుతుంటాడు. ఆ మాటల్లో పడి కెవిన్ సరిగా చూసుకోకుండా వేరే స్కేటర్ ని ఢీ కొడతాడు. ఆ దెబ్బకి కెవిన్ ఎక్కడో ఎగిరి పడతాడు. తలకి గట్టి దెబ్బ తగిలి అక్కడికక్కడే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. జువాన్షు చాలా కంగారు పడిపోయి ఫ్రెండ్ ని లేపడానికి ట్రై చేస్తాడు, కానీ కెవిన్ ఏమో అసలు కాదలాడు. లిన్ న్యూసెన్ స్కేటింగ్ చేసుకుంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడి సిచ్యువేషన్ ని గమనించి వెంటనే డాక్టర్ లాగా మారిపోయి కెవిన్ ని చెక్ చేస్తాడు. వాంతులు చేసుకోవడం, చూపు కనిపించకపోవడం, బ్లడ్ రావడం చూసి ఇది చాలా సీరియస్ హెడ్ ఇంజురీ అని గ్రహిస్తాడు. వెంటనే ఎమర్జెన్సీ టీం వస్తుంది, కానీ వాళ్ళు ఒక బ్యాడ్ న్యూస్ చెప్తారు. సార్, ఈ మౌంటైన్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ ఎవరూ లేరు. సిటీ స్కాన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీరే మాకు హెల్ప్ చేయాలి, ప్లీజ్ మాతో పాటు హాస్పిటల్ కి రాండి అని లిన్ ని రిక్వెస్ట్ చేస్తారు. లిన్ న్యూసెన్ మానవత్వంతో ఆలోచించి సరేనని ఒప్పుకుంటాడు. జువాన్షు మిగతా ఫ్రెండ్స్ కూడా వెనకాలే వస్తుంటారు. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. లిన్ న్యూసెన్ సడన్ గా వెళ్ళిపోతున్నాడు కదా, నిషాన్ కి చెప్పాలని అంబులెన్స్ లో నుంచి కాల్ చేస్తాడు. కానీ సిగ్నల్ లేకపోవడంతో నిషాన్ ఫోన్ అస్సలు కలవదు. ఇక లాభం లేదని నిషాన్ కి మెసేజ్ టైప్ చేస్తుంటాడు. నిషాన్, నేను అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్తున్నా అని టైప్ చేస్తూ ఉండగా ఎమర్జెన్సీ సిబ్బంది పేషెంట్ కండిషన్ గురించి ఏదో అడగడంతో ఆ హడావిడిలో మెసేజ్ పంపడం మర్చిపోతాడు. కెవిన్ సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉండడంతో లిన్ న్యూసెన్ మెసేజ్ టైప్ చేస్తూ అలాగే ఆపిస్తాడు. దాంతో నిషాన్ కి తను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడం మర్చిపోతాడు. అంబులెన్స్ లో వెళ్తుండగా ఆ మెడికల్ స్టాఫ్ అబ్బాయి లిన్ తో మాట్లాడుతూ, సార్, మీ నాలెడ్జ్ చూస్తుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మా హాస్పిటల్లో ఫస్ట్ న్యూరో సర్జన్ మీరే అవ్వచ్చు కదా. న్యూరో సర్జన్స్ అంటే డాక్టర్లోనే కింగ్ లాంటి వాళ్ళు అని చెప్పి పొగుడుతాడు. ఆ మాటలు వినగానే లిన్ న్యూసెన్ కి గతం గుర్తొచ్చి బాధేస్తుంది. ఆ ఒక్క యాక్సిడెంట్ తన కళని, తన సర్జన్ కెరియర్ ని ఎలా నాశనం చేసిందో తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. తన లెఫ్ట్ హ్యాండ్ ని చెక్ చేసుకుంటూ మౌనంగా ఉండిపోతాడు. నా హ్యాండ్ పరిస్థితి బాగోలేదు, నేను సర్జన్ అవ్వలేను అని చెప్పలేక బాధపడుతుంటాడు. కొద్దిసేపటికి హాస్పిటల్ కి చేరుకుంటారు. ఆపరేషన్ థియేటర్ బయట డాక్టర్స్ కి కెవిన్ కండిషన్ గురించి లిన్ పూర్తిగా వివరిస్తాడు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంటే లిన్ బయట అద్దంలో నుంచి చూస్తూ నిల్చుంటాడు. ఒకప్పుడు తను సర్జరీ చేసేవాడు,
ఇప్పుడు కేవలం చూస్తూ నిలబడాల్సి వస్తుంది అని తను హెల్ప్ చేయలేకపోతున్నందుకు దాన్ని తలుచుకొని చాలా బాధపడతాడు. ఇంతలో జువాన్షు కూడా అక్కడికి వచ్చేస్తాడు. లిన్ యూసెన్ కెవిన్ పరిస్థితిని వివరిస్తాడు. నువ్వు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ బాస్ అని జువాన్షు కృతజ్ఞతలు చెప్తాడు. డాక్టర్స్ కెవిన్ ని సిటీ స్కాన్ కి తీసుకెళ్తారు. జువాన్షు ఏమో ఫామ్స్ ఫిల్ చేస్తుంటాడు. లిన్ యూసెన్ హాస్పిటల్ బయట నిల్చొని తన జీవితం గురించి ఆలోచిస్తుంటాడు. అంతలో ఒక డాక్టర్ వచ్చి సార్ ప్లీజ్ రిపోర్ట్స్ ఒకసారి చూడండి అని రిక్వెస్ట్ చేస్తాడు. లిన్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక సీనియర్ డాక్టర్ ఉంటారు. ఆయనకి లిన్ యూసెన్ గురించి ముందే తెలిసి ఉంటుంది. మీ గురించి చాలా విన్నాను. ఇంత పెద్ద సర్జన్ అయ్యుండి మీ ప్రొఫెషన్ ని ఎందుకు వదిలేశారని అడిగితే లిన్ తన యాక్సిడెంట్ గురించి చెప్తాడు. అది అక్కడే ఉన్న జువాన్షు కూడా వినేస్తాడు. అప్పుడు జువాన్షుకి అర్థమవుతుంది బాస్ ఎందుకు సర్జరీ చేయడం మానేశాడు. సీనియర్ డాక్టర్ ఒక విషయం చెప్తాడు. మాది చాలా చిన్న హాస్పిటల్, ఇక్కడ న్యూరో సర్జన్ ఎవరూ లేరు. వేరే హాస్పిటల్ కి పంపిద్దామంటే అక్కడ ఎమర్జెన్సీ వార్డ్ ఫుల్ గా ఉంది. కెవిన్ ని ఇక్కడే కాపాడాలి, లేకపోతే ప్రాణం పోతుంది. మీరే మాకు గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పి చాలా బ్రతిమిలాడుతాడు. లిన్ యూసెన్ కూడా చాలా ఆలోచిస్తాడు. సిటీ స్కాన్స్ రిపోర్ట్స్ చూసి కెవిన్ ని వేరే చోటికి తీసుకెళ్లేంత టైం లేదు. తన దగ్గర సర్టిఫికేట్స్ అన్ని ఫోన్లో ఉన్నాయి కాబట్టి లీగల్ గా ప్రాబ్లం లేదు అనుకుని సర్జరీకి గైడ్ చేయడానికి ఒప్పుకుంటాడు. జువాన్షు కూడా ఫ్రెండ్ గా పర్మిషన్ ఇచ్చేస్తాడు. సర్జరీ స్టార్ట్ అవుతుంది. లిన్ యూసెన్ ఆపరేషన్ చేయడు కానీ పక్కనే నిల్చొని డాక్టర్ కి ప్రతి స్టెప్ ని గైడ్ చేస్తుంటాడు. తన ఓల్డ్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. బయట జువాన్షు మిగతా ఫ్రెండ్స్ టెన్షన్ పడుతుంటారు. మరొక పక్క నీషాన్ స్కేటింగ్ ప్లేస్ లో లిన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. లిన్ కనిపించట్లేదు కాబట్టి అతనికి కాల్ చేద్దాం అనుకుంటే ఫోన్ లో ఛార్జింగ్ ఉండదు. మార్కెట్ కి వెళ్లి ఒక షాప్ లో గిఫ్ట్స్ కొంటూ ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తుంది. అక్కడ జియాంగ్ కనిపిస్తాడు. బాస్ ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడే ఉంటారులే అని ఇద్దరు ఒక రెస్టారెంట్ లో వెయిట్ చేస్తుంటారు. కానీ గంటలు గడుస్తున్నా కూడా లిన్ అయితే రాడు. ఫోన్ కూడా లీఫ్ చేయడు. మెసేజ్ కి కూడా రిప్లై ఇవ్వడు. నిషాన్ కి చాలా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. బాస్ ఎప్పుడు ఇలా చేయరు కదా, ఏమైంది అని కంగారు పడుతుంది. సరిగ్గా అప్పుడే పక్కన జనాలు మాట్లాడుకోవడం వింటుంది. ఇందాక స్కేటింగ్ చేస్తూ ఒకరికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లారు, బ్లాక్ జాకెట్ వేసుకున్నాడు అని చెప్పుకుంటారు. అది వినగానే నీషాన్ గుండె ఆగినంత పని అవుతుంది. బాస్ కి యాక్సిడెంట్ అయిందేమో అని చాలా భయపడిపోయి వెంటనే హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్ కి పరిగెడుతుంది. అక్కడ నర్స్ చేతిలో లిన్ యూసెన్ స్కేటింగ్ బోర్డ్ కనిపిస్తుంది. అంతేకాకుండా పేషెంట్ బ్లాక్ జాకెట్ వేసుకున్నాడు అని తెలియడంతో నీషాన్ భయం నిజమే అనిపిస్తుంది. ఈ రోజు కెవిన్, లిన్ యూసెన్ ఇద్దరు బ్లాక్ జాకెట్ వేసుకున్నారు కదా, అందుకే నీషాన్ కి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అసలేమీ అర్థం కాదు. యాక్సిడెంట్ అయింది బాస్ కి అని నీషాన్ ఫిక్స్ అయిపోతుంది. వెంటనే లిన్ వెళ్ళిన హాస్పిటల్ అడ్రస్ తీసుకొని జియాంగ్ తో కలిసి స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు లిన్ కి నాన్ స్టాప్ గా కాల్స్, మెసేజెస్ చేస్తూనే ఉంటుంది. కానీ లిన్ ఫోన్ హాస్పిటల్ లాకర్ లో ఉండడం వల్ల అతను లిఫ్ట్ చేయలేకపోతాడు. కంగారులో నీషాన్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి లిన్ వాళ్ళ మమ్మీకి చెప్పమంటుంది. కానీ ఆమె ఆపే స్పాలో ఉండడం వల్ల ఫోన్ కి దూరంగా పెట్టి ఉంటుంది. దాంతో నీషాన్, జియాంగ్ లకి టెన్షన్ పీక్స్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ లో లిన్ యూసెన్ గైడెన్స్ తో డాక్టర్స్ కెవిన్ కి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేస్తారు. లిన్ బయటకి వచ్చాక జువాన్షుకి, మిగతా ఫ్రెండ్స్ కి కెవిన్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు అనే గుడ్ న్యూస్ చెప్తాడు. ఆ సమయంలో లిన్ కి తన గతం గుర్తొస్తుంది. ఒకప్పుడు తను సర్జరీ చేసి బయటికి రాగానే పేషెంట్ ఫ్యామిలీకి ఇలాగే గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం అతనికి గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అవుతాడు. సరిగ్గా అప్పుడే నీషాన్, జియాంగ్ హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వస్తారు. నీషాన్ ఆయాసపడుతూ గట్టిగా లిన్ అని అరుస్తుంది. ఆ అరుపుకి అందరూ ఆమె వైపే చూస్తారు. లిన్ ని క్షేమంగా చూడగానే ఆమె ప్రాణం కుదుట పడుతుంది. వెంటనే దగ్గరికి వచ్చి గట్టిగా తిట్టడం మొదలు పెడుతుంది. అసలు నీకు బుద్ధుందా? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు కాల్ చేశాను, మెసేజ్ చేశాను, రిప్లై ఎందుకు ఇవ్వలేదు? నన్ను చంపేద్దాం అనుకున్నావా అని చాలా ఏడ్చుకుంటూ తిడుతుంది. నీషాన్ తనని అలా తిడుతూ ఉంటే లిన్ కి బాధ కలగదు, పైగా సంతోషం వేస్తుంది. తన గురించి ఇంతలా భయపడి ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చింది అంటే తన మనసులో ఎంత ప్రేమ ఉందో మురిసిపోతాడు. ఆ టైంలో డాక్టర్ మాట్లాడుతూ, మేడం, ఈరోజు లిన్ సార్ లేకపోతే ఆ పేషెంట్ బ్రతికేవాడు కాదు, ఆయనే దగ్గరుండి రక్షించారని చెప్తాడు. అప్పుడు నీషాన్ కి అసలు విషయం అర్థం కాదు. అసలు కెవిన్ ఎవరు? జువాన్షు మీరంతా ఇక్కడ ఎందుకున్నారు అని అయోమయంలో ఉంటుంది. కెవిన్ ఫ్రెండ్స్ అంతా కలిసి లిన్ కి థ్యాంక్స్ చెప్తారు. ఇంతలో ఒక నర్స్
వచ్చి సార్ మీ ఫోన్ ఆగకుండా మోగుతుంది అని లిన్కి ఇస్తుంది. ఫోన్ చూస్తే నీషాన్ నుంచి 15 మిస్డ్ కాల్స్ వరుసగా మెసేజెస్ ఉంటాయి. అది చూసి లిన్ మనసు నిండిపోతుంది. నీషాన్కి తనంటే ఎంత ప్రేమో, తనని కోల్పోతానేమో అని ఆమె ఎంత భయపడిందో అర్థమవుతుంది. అయితే నీషాన్కి ఇప్పుడు గిల్టీగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అందరి ముందు బాస్ని తిట్టేశాను కదా అని ఫీల్ అవుతుంది. ఇంతలో నీషాన్కి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. యాక్చువల్గా లిన్ ముందే వాళ్ళమ్మకి కాల్ చేసి చెప్పాడులే, ఎమర్జెన్సీ కేసు డీల్ చేస్తున్నాను, నువ్వేం కంగారు పడకని చెప్పున్నాడు. అది విన్నాక నీషాన్ జియాంగ్తో కలిసి బయటికి వెళ్తుంది. జువాన్షు దూరం నుంచి ఆమెనే చూస్తుంటాడు కానీ మాట్లాడాడు. ఇంతలో హాస్పిటల్ డాక్టర్ లిన్కి ఫోన్ ఇచ్చి ఒక వ్యక్తితో మాట్లాడమంటారు. అవతల వైపు ఉన్నది మిస్టర్ లావో. ఆయనే సీనియర్ డాక్టర్. ఆయన లిన్కి బాగా తెలుసు. లిన్, నువ్వు చేసిన పని చాలా గ్రేట్. నీ చేతి సమస్య వల్ల నువ్వు న్యూరో సర్జన్గా చేయలేకపోవచ్చు, కానీ నీ నాలెడ్జ్ని వృధా చేసుకోకు. వేరే రకంగా అయినా నీ వైద్య వృత్తిని కంటిన్యూ చేసేసాయి. మెడికల్ ఫీల్డ్కి నీ అవసరం ఉంది అని మోటివేట్ చేస్తారు. లావో మాటలు విన్నాక లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గతంలో డిప్రెషన్ వల్ల ఎవరి మాట వినని లిన్ ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత లిన్ బయటికి వచ్చి నిషాన్ని కలుస్తాడు. కానీ ఆమె ఇంకా కోపంగానే ఉంటుంది. హాస్పిటల్కి వచ్చేటప్పుడు కనీసం ఒక్క మెసేజ్ పెట్టలేవా? అంత టైం లేదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, మరి చిన్న సమస్య వచ్చినా నాకు చెప్పాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? దాస్తేనే బాగుంటుందా అని సీరియస్గా అడుగుతుంది. లిన్ ఏదో చెప్పబోతాడు కానీ ఇన్నాళ్ళ తర్వాత సర్జరీ వాతావరణం చూసేసరికి తను కొంచెం ఎమోషనల్గా ఉంటాడు. అందుకే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతాడు. నిషాన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిన్ కార్లో వెనకాలే వస్తూ కాల్ చేస్తుంటాడు కానీ నిషాన్ ఏమో లీఫ్ చేయదు. తన కోపం ఏంటంటే తను ప్రేమిస్తున్న వ్యక్తి ఆపదలో ఉన్నాడని భయపడింది. తీరా చూస్తే అతను సేఫ్గానే ఉన్నాడు కానీ సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఇంత టెన్షన్ పడ్డాను అని ఆమె ఫీలింగ్. లిన్ యూసెన్ నిషాన్ని ఎలాగైనా కూల్ చేయాలని తనకి బాగా ఇష్టమైన ఫైర్ వర్క్స్ తీసుకుని రిసార్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. మరొక పక్క జియాంగ్ నిషాన్ కోసం నూడిల్స్ తీసుకుని వచ్చి తినక్క తిను, పాపం బాస్ని క్షమించేసేయ్, ఆయన కావాలని చేయలేదు కదా అని బ్రతిమిలాడుతాడు. నిషాన్కి కూడా లిన్ మీద కోపడినందుకు గిల్టీగా ఉంటుంది. కాల్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. కిటికీలో నుంచి బయట చూస్తే జియాంగ్కి అక్కడ బాస్ కనిపిస్తాడు. అక్క చూడు, బాస్ నీకోసమే మంచులో నిల్చొని వెయిట్ చేస్తున్నాడు, టపాసులు పట్టుకొని ఉన్నాడని చెప్తాడు. అది చూడగానే నిషాన్కి చాలా బాధేస్తుంది. ఇంతలో నిషాన్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది లిన్ యూసెన్ కెవిన్ ని అంబులెన్స్ లో తీసుకెళ్తున్నప్పుడు టైప్ చేసిన మెసేజ్. ఇందాక నెట్వర్క్ సిగ్నల్ లేకపోవడం వల్ల అది ఇన్ని గంటలు వెయిట్ చేసి ఇప్పుడు డెలివరీ అయిందన్నమాట. ఆ మెసేజ్లో తన పరిస్థితిని వివరిస్తూ లిన్ సారీ చెప్పి ఉంటాడు. అది చూడగానే నిషాన్కి మొత్తం అర్థమవుతుంది. బాస్ నాకు చెప్పకుండా వెళ్ళలేదు, మెసేజెస్ చేశారు కానీ అది నాకు రాలేదని ఇప్పుడు రియలైజ్ అయ్యి తన కోపం కూడా తగ్గిపోతుంది. లిన్కి తన బాధ్యతలు తెలుసు అని ఆమెకి చాలా గర్వంగా అనిపిస్తుంది. వెంటనే నిషాన్ బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ లిన్ యూసెన్ మంచులో కూర్చుని ఆమె కోసం ఒక స్నో డాల్ చేస్తుంటాడు. అది చూసి నిషాన్ కరిగిపోతుంది. సారీ బాస్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నానని మనసులో అనుకుంటుంది. లిన్ టపాసులు కాలుద్దాం అనగానే లైటర్ తేవడానికి నిషాన్ లోపలికి వెళ్తుంది. అక్కడ జియాంగ్ అడ్డుపడతాడు. అక్క అప్పుడే క్షమించకు, కాసేపు ఆగు, ఏడిపించు, అప్పుడే అతను నీ మాట వింటాడు, ఫ్యూచర్ లో కూడా నీ వెనకాలే తిరుగుతాడని చిన్న సలహా ఇస్తాడు. కానీ నిషాన్ తమ్ముడిని కోపంగా చూసి పోరా, ఆయన ఇన్నాళ్ళ తర్వాత సర్జరీ చేశారు, ఆ స్ట్రెస్ లో ఉంటారు, ఇప్పుడు కూడా ఏడిపిస్తే అస్సలు బాగుండదు అని జియాంగ్ ని తిట్టి లైటర్ తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత నిషాన్ లిన్ యూసెన్ ఇద్దరు కలిసి టపాసులు కాల్ చేస్తుంటారు. ఆ వెలుగుల్లో వాళ్ళ మనసుల్లో ఉన్న బాధ, డిప్రెషన్ అన్నీ మాయమైపోతాయి. ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారో అప్పుడు రియలైజ్ అవుతారు. నిషాన్ ఒక స్పార్కిల్ ని వెలిగించి, ఇది నీకోసమే బాస్, ఈరోజు నీ వల్లే కెవిన్ కి సెకండ్ లైఫ్ దొరికింది, నువ్వు చాలా గ్రేట్ అని చాలా ఎమోషనల్ గా చెప్తుంది. తన మాటలు లిన్ ని చాలా మోటివేట్ చేస్తాయి. కిటికీలో నుంచి ఇదంతా చూస్తున్న జియాంగ్, మా అక్క పూర్తిగా ప్రేమలో పడిపోయింది, ఇక వీళ్ళని ఆపడం చాలా కష్టం అనుకుంటాడు. అప్పుడు లిన్ పైకి చూసి జియాంగ్ డిన్నర్ కి వెళ్దాం రారా అని పిలవగానే జియాంగ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వస్తున్న బావగారు అన్నట్టు రెడీ అయిపోతాడు. తర్వాత తనని తానే కొట్టుకుంటాడు. ఇంత ఈజీగా పడిపోయానంట్రా, కాసేపు బిల్డప్ ఇవ్వాల్సింది అని సిగ్గుపడతాడు. డిన్నర్ తర్వాత లిన్ తన గదికి వెళ్తాడు. అక్కడ వాళ్ళమ్మ ఉంటుంది. తను సర్జరీ ఎలా చేశావని అడగగానే లిన్ చాలా ఎమోషనల్ అయిపోయి తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు.
2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడం, ఒక ప్రాణాన్ని కాపాడడం అతనికి చాలా ఎమోషనల్ మూమెంట్. నాకు చాలా సంతోషంగా ఉంది మామ్. ముఖ్యంగా నేను కనిపించకపోతే నిషాన్ ఎంత కంగారు పడిందో చూస్తే ఆమె నన్ను ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంది. ఇక మేమిద్దరం హ్యాపీగా ఉండగలమని చెప్తాడు. వాళ్ళ అమ్మ కూడా కొడుకు సంతోషం చూసి చాలా మురిసిపోతుంది. ఆ తర్వాత లిన్ తన ఫ్రెండ్ జూకి కాల్ చేస్తాడు, కానీ సిగ్నల్ ఏమో కలవదు. నెక్స్ట్ సీన్ లో జువాన్షు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ రేపు సిటీకి వెళ్ళిపోవాలి, కానీ జువాన్షు మాత్రం నేను రాను, కెవిన్ కోలుకునే వరకు నేను ఇక్కడే హాస్పిటల్లో తోడుగా ఉంటానని చెప్తాడు. నేను అలా ఐడియా ఇవ్వడం వల్లే మనం ట్రిప్కి వచ్చాం కాబట్టి వాడి బాధ్యత కూడా నాదేనని చెప్తాడు. ఈ రెస్పాన్సిబిలిటీ, కేరింగ్ నేచర్ చూసి మియా పీకల్లోతు ప్రేమలో పడిపోతుంది. ఇంత మంచివాడు దొరకడు, త్వరలోనే ఇతనికి ప్రపోజ్ చేసేసేయాలి అని తన ఫ్రెండ్స్తో చెప్తుంది. జువాన్షు తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కెవిన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నిషాన్ ఇంకా లిన్ యూసన్కి ఓకే చెప్పలేదు, వాళ్ళు ఇంకా కపుల్స్ కాలేదన్న మాట జువాన్స్లో ఒక చిన్న ఆశ రేపుతుంది. కిటికీలో నుంచి చూస్తే కొంచెం దూరంలో నిషాన్ ఉన్న రిసార్ట్ కనిపిస్తుంది. మనసుని ఆపుకోలేక జువాన్షు అక్కడికి వెళ్తాడు. రిసార్ట్ బయట నిలబడి నిషాన్ గది వైపు చూస్తుంటే అతనికి గతం గుర్తొస్తుంది. ఒకప్పుడు తను జియాంగ్ కి ట్యూషన్ చెప్పేవాడు. అప్పుడు నిషాన్ తన కోసం వంట చేసేది. ఇద్దరు ఎంత క్లోజ్ గా ఉండేవారో తలుచుకొని చాలా బాధపడతాడు. ఆ తర్వాత జువాన్షు తన ఫోన్ తీసి నిషాన్ కి మెసేజ్ టైప్ చేయడం మొదలు పెడతాడు. నిన్ను కలవాలనుకుంటున్నానని అడగాలనుకుంటాడు, కానీ సడన్ గా ఆగిపోతాడు. ఇప్పుడు మెసేజ్ చేసి ఏం లాభం, మా బంధానికి ఫ్యూచర్ లేదు, తను నన్ను ఎప్పుడో మర్చిపోయింది, అలాగే మూవ్ ఆన్ అయిపోయింది, నేను మాత్రమే ఇంకా గతం పట్టుకుని వేలాడుతున్నాను. ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యి టైప్ చేసిన మెసేజ్ని డిలీట్ చేసేసి ఆమెని కలవకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అది చాలా ఎమోషనల్ మూమెంట్. నెక్స్ట్ డే మార్నింగ్ లిన్, యూసన్, నిషాన్ ఫ్యామిలీలు కలుసుకుంటారు. లిన్ వాళ్ళ అమ్మగారు షాంఘై వెళ్లే ముందు అందరు కలిసి ఫొటోస్ దిగుతారు. చాలా సందడిగా గడుపుతారు. ఆ తర్వాత లిన్, యూసన్, నిషాన్ కలిసి ఫ్యామిలీ కోసం స్నాక్స్ కొనడానికి బయటికి వెళ్తుంటారు. అప్పుడు జియాంగ్ నేను కూడా వస్తానని ఎగురుకుంటూ వస్తాడు. వెంటనే వాళ్ళ అమ్మ జియాంగ్ ని పట్టుకుని ఆపేస్తుంది. షో, వాళ్ళని ఒంటరిగా వెళ్ళనివ్వరా, వాళ్ళకి ప్రైవసీ కావాలి, రేపు పెళ్లి చేసుకునేది వాళ్ళిద్దరే కదా, నువ్వు ఇక్కడే ఉండరా పందికొక్కు అని చెప్తుంది. ఆ మాటకి అందరూ నవ్వుతారు. కాసేపటి తర్వాత లిన్, నిషాన్ చేతి నిండా సంచులతో తిరిగి వస్తారు. అప్పుడు రెండు కుటుంబాల వాళ్ళు ఏంటి షాపింగ్ బాగా జరిగిందా, రొమాన్స్ వర్కౌట్ అయిందా అని ఆట పట్టిస్తుంటారు. దాంతో నిషాన్, లిన్ ఇంకా సిగ్గుపడిపోతారు. ఇక వెళ్లే టైం వచ్చేస్తుంది. లిన్, యూసన్, నిషాన్ కి వాళ్ళ ఫ్యామిలీస్ కి బాయ్ చెప్పేసి వాళ్ళ అమ్మతో కలిసి షాంఘై బయలుదేరుతాడు. వెళ్తూ వెళ్తూ దారిలో హాస్పిటల్ దగ్గర ఆగేస్తాడు. అక్కడ కెవిన్ ని విజిట్ చేసి వెళ్దాం అనుకుంటాడు. అక్కడ జువాన్షు కూడా ఉంటాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. థ్యాంక్స్ బాస్, నా ఫ్రెండ్ని కాపాడినందుకు అని జువాన్ష్ అంటుంటే టేక్ కేర్ అని లియాన్ చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నిషాన్ తన గది బాల్కనీలోకి వెళ్తుంది. అక్కడ వరుసగా పేర్చి ఉన్న స్నో డాల్స్ కనిపిస్తాయి. అవన్నీ లిన్, యూసన్ ఇన్ని రోజులు ఆమె కోసం చేసినవే. వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఫోటో తీసి లిన్ కి పంపిస్తుంది. ఆ ఫోటో చూడగానే లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే షాంఘైకి వెళ్ళిపోతారు. లిన్ వాళ్ళ అమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరిగి స్విట్జర్లాండ్ వెళ్ళిపోతుంది. లిన్, యూసన్ తన తాతయ్యని కలవడానికి వెళ్తాడు. తాతయ్య లిన్ని ఆప్యాయంగా పలకరించి వాళ్ళ అమ్మ గురించి అడుగుతాడు. అంతేకాకుండా ఈ నెలలో నా పుట్టినరోజు ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలని ఇన్వైట్ చేస్తాడు. లిన్ వెళ్ళిపోయాక తాతయ్య అసిస్టెంట్ వచ్చి ఒక విషయం చెప్తాడు. సార్, మీ చిన్న కోడలు లీసా ఉంది కదా, తను లిన్ వాళ్ళ అమ్మ గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది, ఆమెని బ్యాడ్ చేస్తుంది అని చెప్తాడు. అది వినగానే తాతయ్యకి చాలా కోపం వస్తుంది, కానీ మౌనంగా ఉండిపోతాడు. మరొక వైపు చెంగ్ తన భార్య లీసాని తిడుతుంటాడు. ఎందుకు లిన్ వాళ్ళ అమ్మ మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నావని. దానికి లీసా పొగరుగా సమాధానం చెప్తుంది. మరి ఏం చేయమంటారు, మీకు కంపెనీని నడిపే టాలెంట్ లేదు, లిన్ గాడు వచ్చి ఆస్తి లాక్కుంటే రోడ్డున పడతాం, అందుకే వాళ్ళని ఇబ్బంది పెడితేనే మనం ఓనర్స్ అవ్వగలం, మీరు క్యాపబుల్ అనిపించుకోవాలంటే ఇదొకటే దారి అని భర్తని రెచ్చగొడుతుంది. ఆ తర్వాత చెంగ్ కోపంగా నిషాన్ వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తాడు. అక్కడ ఒక వార్నింగ్ ఇస్తాడు. మా నాన్నగారి పుట్టినరోజు పార్టీకి నువ్వు రావచ్చు, కానీ నీతో పాటు నీ మిస్ట్రెస్ ఆ యూనాన్ని మాత్రం తీసుకొని రాకు, అలాగే నీ కూతురు నియాన్ని కూడా తీసుకొని రాకు, వాళ్ళని చూస్తే జనం నిన్ను చీటర్ అనుకుంటారు, మా పరువు కూడా పోతుంది అని మొహం మీద చెప్పేస్తాడు. ఫెంగ్కి అది నచ్చకపోయినా లోపల అతనికి కూడా వాళ్ళని తీసుకెళ్లే ఉద్దేశం ఉండదు. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్.